హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఫిట్నెస్ క్లబ్. ఈ కంటెంట్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను తెలిసిన కంటెంట్‌నే మళ్ళా మీకు ఒకసారి నేను రివీల్ చేస్తున్నా. ఒకసారి ఆలోచన చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఆ వీడియోని మంచిగా చూడండి. ఓకే. చాలా మంది ఏమంటుంటారంటే ఒక చిన్న మాట అంటుర్రు. మళ్ళా మళ్ళా ఒకటే మాట అంటున్నారు. టైంకు తినాలే, టైంకు తినాలే, టైంకు తినాలని చాలా మంది అంటుంటే వాళ్ళొక స్టైల్ అయిపోయింది వాళ్ళకి. తిననీకే టైమే లేదని చాలా మంది అంటున్నారు. ఇట్లా స్టైల్‌గా మాట్లాడేటోళ్ళ కోసం మీ అందరి కోసమే నా ఈ ఒక్క వీడియో మీ ముందరికి నేను తీసుకొనొస్తున్నా. అయితే టైం లేదు, టైం లేదు, టైం లేదు అంటున్నారు. అసలు మనం మల్లేసేది, పీకేది దేనికోసం అసలు? నాకొక చిన్న లాజిక్. ఏమనుకోకండి, మన స్లాంగ్ ఇట్లుంటది. మనం ఇట్లా మాట్లాడుతున్నాం, కొద్దిగా మోటుగా మాట్లాడుతున్నాం అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా పాజిటివ్‌గా తీసుకుంటే మీ బుర్రలోకి ఎక్కిపోతదది. అయితే చాలామంది తిననీకే టైం లేదు నాకు, తిననీకే టైం లేదు, తిననీకే టైం లేదు, తిననీకే టైం లేదు. అయితే ఆల్మోస్టు ఎవ్వరినైనా బాగా గుర్తుపెట్టుకోండి జీవితంల కింది స్థాయి వ్యక్తి నుంచి హయ్యర్ స్థాయి వ్యక్తి వరకు, డబ్బులు సంపాదించని పర్సన్ నుంచి డబ్బులు సంపాదించే వ్యక్తి వరకు, ముసలోళ్ళ నుంచి కింద యంగ్ పర్సన్ నుంచి ముసలోళ్ళ వరకు, పుట్టినప్పటి నుంచి బతికినోడి వరకు, వాడి వరకు అందరికి దేవుడు ఒకటే టైం ఇస్తాడు. రోజుకి 24 గంటలే. ఈ 24 గంటల్లో టైం లేదని చెప్తారు. అసలు మనం దేనికోసం చేస్తున్నాం మనము? మనం జేసేదే కష్టం జేసేదే రెగ్యులర్‌గా మనం పోరాటం జేసేదే తిండి కోసం. తిండి కోసం జేసేది మనకు టైం లేదని జెప్తున్నాం. అసలు జానెడు పొట్ట కోసం మనము కూటి కోసం కోటి విద్యలంటారు జూసినావా? కూటి కోసం కోటి విద్యలు మనం తిననీకేనే మనము జేసే పని మనకు టైం లేదని జెప్తారు చాలామంది. టైంకు తినక ఎగ్జాంపుల్‌గా నేను ఒక చిన్న లాజిక్‌గా ఒకటి జెప్తా. పొద్దుగాల పూట ఏం చేస్తారంటే, ఏం పని పెట్టుకుంటారో తెలవదు. అక్కడక్కడ బయట తిరిగి వస్తారు. పొద్దుగాల పూట 8:30కి, 9 గంటలకు తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్ ఏదైతే ఉంటదో, మీరు తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్ ఏం చేస్తారంటే కొంతమంది 11:40, 12 గంటలకు తింటారు. ఆ టైంలో పొద్దుగాల పూట మీకు 9 గంటలకు ఆకలైతుంటది. కడుపులో బాగా పేగులు మొత్తుకుంటుంటాయి. ఆ టైంలో మొత్తుకునే క్రమంలో మొత్తుకొని వీడు మనకు అన్నం పెట్టేటట్టు లేడురా, మన కడుపు నింపేటట్టు లేడురా అని చెప్పేసి అదేం చేస్తదంటే సప్పుడు కాకుండా మూసుకొని పంతది అది కూడా ఇగ. అప్పుడే మనకు అదే క్రమంలో మనకు 10:30కి ఈడ ఎదగాలుతుంటది. అబ్జర్వ్ చేయండి ఎవరన్నా పెద్దోళ్ళు చెప్తుంటారు చూడు ఎదగాలిందంటారు. ఎదగాలిందిరా నాకు ఎదగాలిందంటారు. 10:30కి ఈడ ఎదగాలిన తర్వాత మనోడు పోయి దాన్ని ఏం చేస్తాడు? ఎదగాలిన దాని మీదనే గరం గరం దాని మీద ఉన్న దాని మీదనే నిప్పుల నీళ్లు పోస్తే ఎట్లయితది? బస 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 పొగలు లేస్తాయి. ఎదగాలినప్పుడు మనం ఎప్పుడైతే అన్నం తింటామో గప్పుడే మనకు గ్యాస్ ట్రబుల్ వస్తది. ఆ గ్యాస్ ట్రబుల్ రావడం వల్ల బీపీ డౌన్ అయితది. బీపీ డౌన్ రావడం వల్ల మనకొచ్చేది ఒకటి ఉంది అంటే షుగర్ అటాక్ అయిపోతది. ఇట్లా టైంకు తీసుకోకపోవడం వల్ల మనకు షుగర్ అటాక్ అయితది. షుగర్ అటాక్ అయిన తర్వాత మనం తినాలనుకుంటాం. లడ్డు చూస్తుంటే నోరు ఊరిపోతది. కానీ లడ్డు తినలేమే. లడ్డు తింటే మనం బీకుతాం. షుగర్ అటాక్ అయిపోతది. 100 ఉన్న షుగర్ ఏకధాటిగా 300కి వెళ్ళిపోతది. చిన్న లాజిక్ మీరు థింక్ చేయండబ్బా. ఎప్పుడే గాని కోటి కోసం కోటి విద్యలు. మళ్ళొకసారి చెప్తున్నా ఇక. అంటే మనం ఏం పని చేసినా గాని, ఎంత పెద్ద వీక్ మల్లేసినా గాని బాగా గుర్తుపెట్టుకొని ఎంత పెద్ద బంగ్లా కట్టినా గాని, ఆ బంగ్లాల కూర్చొని తిననీకనే. ఆ బంగ్లా కట్టేది తిని పండనీకనే బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఆ బంగ్లాల ఇప్పుడు రూ. 1,00,00,000 పెట్టి ఒక బంగ్లా కట్టినా నేను ఎగ్జాంపుల్. నువ్వు అందులో రూ. 1,00,00,000 దాపెట్టలేకపోతావు. తీసుకపోయి రూ. 1,00,00,000 నీ బ్యాంకునో లేకపోతే ఎక్కడనో బంగారం రూపంలో తీసుకుపోయి ఎన్నో బ్యాంక్‌లో పడేస్తావు. అవునా? నువ్వు ఒక గూడు కట్టుకున్నావంటే ప్రశాంతంగా తిననీకినే. కానీ తినలేకపోతున్నావు గదా నువ్వు. కోటి కోసం కోటి విద్యలు. మన పెద్దలన్నారు చూసినావా? ప్రశాంతంగా నువ్వు తినలేకపోతున్నావు. నువ్వెంత పెద్ద తీస్మార్కాడు పని పెట్టుకో. పొద్దుగాల 8:30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు, సాయంత్రం నైట్ వచ్చేసి 8 గంటల నుంచి 9 గంటల లోపు నీ ఫుడ్ డైట్ అనేది క్లోజ్ చేసేసుకోండి. అట్లయితేనే నీ జీవితం చాలా మంచిగుంటది. గ్యాస్ ట్రబుల్. టైంకు తినకపోతే గ్యాస్ ట్రబుల్. మధ్యాహ్నము మనము 1:30 చాలా మంది మధ్యాహ్నం పూటనే మిస్టేక్ చేస్తారు చాలామంది. మధ్యాహ్నం 1:30కి 2 గంటలకు తినాల్సిన ఫుడ్‌ని తీసుకపోయి 4:30కి తింటే ఎదగాలకపోతే ఏమైతది? ఎదగాలినప్పుడు బాగా తిండి తినలేక మధ్యాహ్నం పూట అదే ఫుడ్‌ని తినలేక వాళ్ళేం చేస్తారు చెప్పునా? రోడ్ సైడ్ అవతలకి వెళ్ళిపోతారు. ఒక సమోసా, ఒక చాయ్ తాగేస్తారు. అది కూడా ఎప్పుడు తాగుతారు? మధ్యాహ్నం తాగుతారా? తాగరు. మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఆకలయ్యే టైంలో లంచ్ ఏ టైం అయితే ఉందో ఆ టైంలో అడ్డమైన గడ్డి తిన్నా సరే హెల్తీగానే ఉంటాం మనం. కానీ టైము దాటిన తర్వాత నువ్వు ఎంత పెద్ద పరమన్నం తిన్నా గాని నీ హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతది. టైం దాటిన తర్వాత తినొద్దు. ఆ రోజు నువ్వు ఫాస్టింగ్ ఉండు. తినకు నువ్వు అసలు ఆ రోజు తినకు. నువ్వు మధ్యాహ్నం స్కిప్ చేసినావు.
2 గంటలు స్కిప్ చేసి 4 గంటలకు నువ్వు తింటున్నావంటే, ఆ 4 గంటలకు తినాక ఇంకా ఒకటేసారి 7 గంటలకు తినేసేయి. డిన్నర్ తినేసేయి నువ్వు. నువ్వు ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నావు. ఏం కాదు. నీ కడుపు ఒక రోజు ఎంప్టీ ఉంచు. నో ప్రాబ్లమ్. చాలా హెల్తీగా ఉంటది. అర్థమైందా? నీ కంప్టీ నీ నీ కడుపుని ఎప్పుడైతే నీ కడుపును నువ్వు ఏదో ఒకటి పోసి నింపాలనుకుంటావు చూసినా, అప్పుడే నీకు అన్ని అటాకింగ్‌లు అయితాయి. ఈ గ్యాస్ ట్రబుల్ ఒకసారి వచ్చిందంటే బాగా గుర్తుపెట్టుకోండి. గోళీలు వేసుకోవాల్సి వస్తది. దాని మీద ఇది, దీని మీద అది, అదన్నీ వేసుకోవాల్సి వస్తది. ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతది. సో మీ అందరి కోసం ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్, జై కిసాన్.